Thank you. Thank you to all members. What a wonderful speech. Thank you. Now we have a speech by our principal sir. So please welcome. Give big hands. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఇంత సమ్మర్ అయినా ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ఈ ఫేర్వెల్ పార్టీ సందర్భంగా నమస్కారాలు. యాక్చువల్గా మన చీఫ్ గెస్టు ప్రభాకర్ సార్ ఎస్ఐ కమ్మరపల్లి గారు రావడానికి ముందు, టైంకు రావడానికి ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మినిస్టర్ గారు వచ్చారు. సార్ చెప్పారు ఒక 10 నిమిషాల్లో నేను వస్తాను సార్ అని చెప్పారు. సార్ ప్రోగ్రాం కాగానే వస్తానన్నారు. అందుకని కొంత వెయిట్ చేయాల్సి వచ్చింది. కొంత ఆలస్యమైనందుకు మన్నించండి. ఎప్పుడు మేము షెడ్యూల్గా రైట్ టైంలోనే ఉంటాం. అయినా సార్ ఓపికగా చెప్పారు మీరు కార్యక్రమాలు స్టార్ట్ చేయండి, నేను మధ్యలో జాయిన్ అవుతానని. ఇప్పుడే చెప్పారు 10 మినిట్స్లో వస్తానని. సో అవర్ చీఫ్ గెస్ట్ ప్రభాకర్ సార్ అండ్ అవర్ పేరెంట్స్, 10th class students, wish you happy farewell party, and it's presented by the 9th class children in our school children. ఈ ఫేర్వెల్ పార్టీ అనగానే చాలామందికి ఒక రకమైన మేము 10th క్లాస్లోకి వెళ్ళి స్కూల్లోకి వెళ్ళిపోతున్నామనే ఒక ఫీలింగే కనిపిస్తుంది. కానీ ఇందులో ఒక మనసు ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. నేను ఎందుకు మనసు అంటున్నానంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళే ముందు నేను ఒక గోల్గా పెట్టుకున్నాను. అన్ని స్కూళ్ళలో కాకుండా మన స్కూళ్ళలోకి వెళ్ళిన పిల్లలే టాపర్గా మీకు కనిపిస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. సరుణ్ హౌ మచ్ యువర్ స్కోర్ గెటింగ్ నానా దిస్ ఫస్ట్ ఇయర్? వెరీ గుడ్. 440కి 470కి గాను 463 వస్తాయని చెప్తున్నాడు. బేసిక్ ఆఫ్ ద 10th class ఫౌండేషన్. సార్ మీరు ఒక 10th క్లాసే పట్టించుకుంటారు, మిగతా క్లాస్ ఎవరు పట్టించుకోరు అంటే రైట్. ఆ విమర్శకు నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే 1 to 9th అంటే పిల్లలు. అసలు పిల్లల్ని ఎవరు ఎగరద్దు అంటారు, మీరు ఎగరద్దు అంటారు, నేను ఎగరద్దు అని అంటాను. ఎవరన్నా నానమ్మల అమ్మమ్మల ఇంటికి వెళ్తే కూడా ఏమి ఎగురుతారు, ఎప్పుడు పిల్లలు అంటారు. ఎప్పుడు ఎగరాలి వాళ్ళు? మనమైతే 10th class వరకు ఎగురుతూనే ఉన్నాం, ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మరి వాళ్ళు ఎప్పుడు చేయాలి ఎంజాయ్? వాళ్ళకంటూ ఒక టైం బీయింగ్ ఉంది. కాబట్టి నా దృష్టిలో 1 to 9th class పిల్లలే. నేను వాళ్ళకి ఎప్పుడు అదే చెప్తాను, మీరు పిల్లలు, దే ఎంజాయ్డ్. బట్ 10th క్లాస్కి వచ్చిన తర్వాత 10th నుంచి గవర్నమెంట్ పరంగా కానీ, పేరెంట్ పరంగా కానీ, మా టీచర్స్ పరంగా కానీ, మీ పరంగా కానీ పిల్లలు కాదు. దే ఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్. వాళ్ళు ఇంకో జనరేషన్లోకి వస్తున్నారు. వాళ్ళు పెరుగుతున్న యువత, పిల్లలు కాదు. సో ఇప్పటి నుండి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఏ క్లాసు చదివినా ఆ చదివిన సంవత్సరంలో ఒక సర్టిఫికెట్ వస్తుంది. 10thలో వస్తుంది, ఇంటర్లో 2 సంవత్సరాలు వస్తుంది, డిగ్రీలో 4 సంవత్సరాలు వస్తుంది. అందుకని 10th క్లాస్ని మేము ఏం చెప్తామంటే మీరు పిల్లలు కాదు, మీకంటూ ఒక వ్యక్తిత్వంతో ఎరుగుతున్న ఒక యువత. కాబట్టి మన క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్తో పాటు మనం ఎలా ఉండాలి, మనం ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి పైకి అనేది అన్ని సందర్భాల్లో దాదాపుగా నేను తీసుకున్నంత కేరు నాకు తెలిసి మరెవరు తీసుకోరు అనుకుంటాను. ఇందాక అమ్మాయికి ఒక నమ్మకం ఉండే, వాళ్ళ అక్కయ్యని ఇక్కడ ఉంది 10/10 లక్షణ అని. లాస్ట్ అమ్మాయి ఐఐటి బాసర్లో సెలెక్ట్ అయింది. నాకు కూడా 10/10 వస్తుంది అనే ఉద్దేశం చేతనే ఈ స్కూల్లో చదవడానికి ఉపయోగించింది. అయితే మేము ఇక్కడ నేర్పుతున్న ఫౌండేషన్లు ఏంటంటే చాలా వరకు రీసెంట్లీగా జరిగిన ఎగ్జామ్స్లో నేను నోటితో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ. ఒక మేడం కూడా ఉన్నారు. పిల్లల్ని ఏమడిగారంటే మీ స్కూల్లో ఎంతమంది టాపర్స్ ఉన్నారు, ఏ క్లాసులోకి వెళ్ళినా అందరూ పేపర్ రాస్తూనే ఉంటారు, అసలు నాన్ స్టాప్గా అడిషన్స్ అడుగుతూనే ఉంటారు, సార్ ఎంతోమందిని క్లెవర్ చేస్తారు ఇట్లా అంటే పిల్లాడు చెప్పాడంట సార్ అందరినీ చేస్తారు అని. ఆ మేడం కూడా ఇక్కడే ఉన్నారు, ఆ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ ప్రౌడ్నెస్ చాలు పిల్లలకి. మేము చేసే మొట్టమొదటి పని వాస్తవంగా ఫిజిక్స్ పేపర్ గురించి చాలా వరకు అన్ని పేపర్లలో వచ్చింది. ఫిజిక్స్ అందరూ ఫెయిల్ అవుతారు ఇంకా మరేదో ఏదో అని. కానీ ఇప్పటి వరకు నేను ఫిజిక్స్ గురించి భయపడలేదు, ఇక్కడ టాక్ కూడా మాట్లాడలేదు. రీజన్ ఏంటంటే మా ఆటిట్యూడ్, మా అసైన్మెంట్ టెస్ట్ పేపర్స్. మేము అసైన్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడే డెప్త్గా చేపిస్తాం. ఎవ్రీ కార్నర్లో ఏముందో దాంతో రాయిస్తాం. అందుకే ఎవ్వరు కూడా భయపడలేదు. అంత ఫిజిక్స్ టఫ్ వచ్చినా
పిల్లలు మీరు చెప్పి ఉండొచ్చు, నాకు 4 మార్కులు తక్కువ వస్తాయి డాడీ అని, కానీ బాగా రాయలేదని మాత్రం ఎవరు చెప్పి ఉండలేరు. ఆ కాన్ఫిడెన్స్ అంటే మేము ఎందుకు చేస్తున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఇంటర్మీడియట్లో వాళ్ళ సక్సెస్ ఉండాలి, ఫ్యూచర్లో వాళ్ళ బ్రైట్నెస్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించాలనే ఉద్దేశం చేతనే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ను ఫౌండేషన్గా ఎంచుకున్నాం. నిజానికి మ్యాథ్స్ రోజు ఫిజిక్స్ రోజు సెంటర్లో చాలామంది పిల్లలు ఏడ్చారు, మా పిల్లల కాలు పట్టుకున్నారు, ప్లీజ్ నాకు చూపించవా నాకు చూపించవా అని. నాకు తెలియక అడుగుతాను, 2 మ్యాథ్స్ ఫిజిక్స్ రాకపోతే 10th క్లాస్లో పాస్ అవడానికేనా మేము ఉంది? పాస్ అవడానికి కాదు కదా. ఇంటర్మీడియట్లో ఏం చేస్తారు మ్యాథ్స్ ఫిజిక్స్ రాకపోతే? అటు ఎంపీసీకి వెళ్ళరాదు, ఇటు బైపీసీకి వెళ్ళరాదు. కీలకమైన కోర్సులు 2 ఉన్నప్పుడు ఈ 2 మనకు రాకపోయినప్పుడు వీళ్ళని బయటకు పంపించే ఉద్దేశం మనకు లేదు. నేను ఎప్పుడు కూడా టీచర్స్తో చెప్తాను, మనం 11 months కష్టపడదాం, 11 days కాదు అని. చాలా స్కూల్ ఏం చేస్తున్నాయంటే ఈరోజు బ్యాడ్ లక్గా 11 days కష్టపడుతున్నారు. అంటే 10th class 11 రోజులు ఎగ్జామ్ ఉంటే చాలు, 11 రోజులు కష్టపడితే వాడిని గట్టెక్కితే అయిపోయి వాని సభ వాడు చేస్తాడని. అలా నేను ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకొని ఉంటే స్కూల్కి అర్థం లేదు, నాకంటూ ఒక గోల్ లేదు. నేను టీచర్గా రావడానికి కూడా కొన్ని ఇన్స్పిరేషన్ కథలే. ఐఏఎస్ సెలెక్ట్ కావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే, నా చిన్ననాడు నా టీచర్ చెప్పిన ఒక కథ అని చెప్పాడు, అలా ఉండిపోయింది. అందుకే పిల్లలకి ఎక్కువ కథలు చెప్తాను. ఏ పిల్లాడికి ఏ కథ ఎక్కడ హార్ట్ అవుతుందో, ఎక్కడ టచ్ అవుతుందో వాడు అక్కడ కనీసం ఆ పిల్లాడు ఆ గ్రూప్లో వెళ్ళిపోగలుగుతాడు. నేను ఎన్ని కథలు చెప్తానంటే, జ్యోతిరెడ్డి అంటే వాళ్ళకి తెలుసు, మీకు కూడా కొంతమందికి ఐడియా ఉంటుంది. జ్యోతిరెడ్డి గారు వరంగల్ జిల్లా వెంకటాపురం ఒక పల్లెటూరు. ఆయనకు పెద్దగా చదువు రాదు, భర్తకి. ఆమెకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఆమె డైలీ లేబర్కి వెళ్తే 5 రూపాయలు ఇచ్చేవారు గంటకి. ఒక గంటకి 5 రూపాయలు ఇస్తే రోజంతా కష్టపడితే 20-25 రూపాయలు వచ్చేది. ఆ 25 రూపాయలు పాపం వాళ్ళ పిల్లలకు తిండి పెట్టడానికి సరిపోయేది. కథలు చెప్పడం కాదు, వాళ్ళతో యాటిట్యూడ్ అయ్యి వాళ్ళ స్టోరీస్ వాళ్ళ వీడియోస్ నేను చూపించాను. పిల్లలు అట్రాక్ట్ అయ్యారు. అంటే కథ బర్నింగ్ డిజైర్ గురించి వాళ్ళ గురువు చెప్పారట. గురువు గారు బర్నింగ్ డిజైర్ గురించి బాగా చెప్తారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటే నాకు అర్థం కాలేదు చెప్పమని చెప్పారట. ఆ గురువు గారు ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి ఒక నది ఒడ్డుకు బాగా ముంచేస్తే ఆ పిల్లాడు చేతులు తీసుకొని పైకి వచ్చి, ఏంది సార్ నేను ఏదో బర్నింగ్ డిజైర్ అడిగితే తీసుకొచ్చి నన్ను నీళ్ళలో ముంచెత్తున్నావంటే, ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పమని చెప్పారట గురువు గారు. నువ్వు బలవంతుడివా, నేను బలవంతుడిని, మీరే బలవంతుడు. ఎస్, మరి నేను ఇంత బలవంతుడిని నీళ్ళలో మూస్తున్నప్పుడు నువ్వెందుకు పైకి వచ్చావు? నాకు బతకాలని ఆశ ఉంది, ఇదే బర్నింగ్. ఆ రకంగా కష్టపడితే ఖచ్చితంగా నీదే విజయం అని చెప్తారు. ఆయన జీవితంలో రాహుల్ అనే ఒక ఐఏఎస్ సెలెక్టెడ్ క్యాండిడేట్, ఆయనకు నచ్చిన కథ ఇది. నాకు కూడా నచ్చింది. నాకు నచ్చడం అంటే నేను పిల్లలకి ఎందుకు చెప్తానంటే, ఏ పిల్లాడికి ఏ కథ ఎక్కడ తగులుతుందో. రీసెంట్లీగా మీకు తెలుసో తెలియదో సూర్యవంశం సినిమా చూసే ఉంటారు. ఆయన వ్యవసాయ పనులు చేస్తూ వాళ్ళ భార్యను ఎస్ఐ పోస్టుకు సెలెక్ట్ చేసిండు. మొన్నే రిజల్ట్ వచ్చింది. నా ఫేస్బుక్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకు ఆ స్టోరీ కూడా పెట్టాను. ఈ జీవితాలన్నీ చెప్తుంటాం పిల్లలకి. దీనివల్ల ఏమవుతుందంటే, చదవాలి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏంటి మన జీవితం ఏంటి వదిలేస్తున్నా. 10th క్లాస్లో ఒక క్షణం కానీ ఒక నిమిషం కానీ ఎప్పుడు వదిలేస్తలే. ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది. డిసెంబర్ 15 వరకు సిలబస్ అయిపోవాలి. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపల 160 గ్రాండ్ టెస్ట్లు రాపిస్తాం. గ్రాండ్ టెస్ట్ అంటే రాసిన ప్రతి పిల్లాడికి యాన్యువల్ ఎగ్జామ్లో 20% ఉంటుంటుంది దాని స్టాండర్డ్. నేను క్లియర్గా చెప్తాను వాళ్ళకు, మన అసైన్మెంట్ రాస్తే ఈక్వల్ టు 20% యాన్యువల్ ఎగ్జామ్ పేపర్ మట్టుకే ఉంటుంది. కాబట్టి ఇంత టఫ్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అది మీకు ఈజీగా ఉంటుంది. మనం టఫ్ ప్రాక్టీస్ చేద్దామని వాళ్ళకి కష్టమైన నష్టమైన 160. చాలా మందికి పేరెంట్కి నేను పంపించాను కూడా, ఇక్కడ ఉన్నారు చాలా మందికి పంపించాను. మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిందని ఎందుకు పంపించానంటే, ఇంకొకరు ఇన్స్పిరేషన్గా పెరుగుతారని. నాకు కూడా తెచ్చుకోవాలని కాసి పిలుచుకొని బెదిరించాను. ఏంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ లైఫ్ ఏంటి, నీ స్పాయిల్ ఏంటి అని ప్రతిదీ కూడా వాళ్ళకు ఒకసారి. పిల్లలు కష్టపడేది 10 నుంచి ఒక 7 సంవత్సరాలే. 7 అనేది ఎందుకు అంటున్నానంటే, హిందువులకి 7 అనేది లక్కీ నెంబర్. 7 సముద్రాలు అంటాం, 7 అడుగులు అని ఎందుకు అంటానంటే, 10th 1, ఇంటర్ 2, 3, ఇంకో 4 ఏళ్ళు డిగ్రీ కనుక సంపాదిస్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. కష్టపడాలంటే ఈ 7 సంవత్సరాలు పిల్లల్ని మనం చూసుకోవాల్సిన అవసరం మనదే. మళ్ళీ 10th నుండి మట్టికే వాళ్ళని 7 సంవత్సరాలు కనుక మనలాంటి మిత్రుడో లేకపోతే మన కూతురులా కాకుండానో వాళ్ళతో పంచుకునేటట్టుగా ఫ్రెండ్షిప్ కనుక మనం చేయగలిగితే మన కళల్ని సాకారం. అంటే మన కళలు కంటుంటాం పిల్లల్ని, నా కూతురుకి డాక్టర్ కావాలి, లేకపోతే నా కొడుకు ఇంజనీర్ కావాలి, మావాడు
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని. అవన్నీ కళలు కావాలి అంటే 1 to 9th వరకు పిల్లలే 10th నుండే ఎడ్యుకేషన్ నీకు ఎందుకు తక్కువ వస్తుంది? ప్రతి టీచర్ని అడగాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇలా అడగకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరిగినాయి. ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక ఆటో డ్రైవర్ కొడుకు సెల్ ఫోన్ కొనిచ్చాడు. తీసుకొస్తే ఒకటే రోజుకు నాకు దొరికితే లాకర్లో పెట్టుకున్నాను, ఇవ్వలేదు, వేరే విషయం. ఎందుకు వేస్ట్ ఖర్చులు? అంటే కమ్యూనికేషన్ లేదు టీచర్కు ఉన్న పేరెంట్కు. మీరు పేరెంట్స్ ఏమంటారంటే సార్కు డబ్బులు ఇస్తున్నాం కదా వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడే నా పుస్తకాల ద్వారా నేను మోటివేషన్ క్లాస్కి ఎక్కువ అటెండ్ అవుతుంటాను కాబట్టి వాళ్ళ ద్వారా నేర్చుకున్న చాలా అంశాలు ఇవి. పేరెంట్స్ ఉన్నారు. ఒక చిన్న అంశం పట్టాభన్, నేను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు ఒక 45 నిమిషాలు ప్రైవేట్ క్లాస్ ఇచ్చారు. ఆయన సచిన్ టెండూల్కర్ స్టార్ట్ అయిన కొత్తలో సచిన్ టెండూల్కర్ తొందరగా అవుట్ అవుతుంటే సార్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు తలకాయ కిందికి వంచుకునేవాడు. ఎవరైనా వీడియో చూస్తే తెలుస్తుంది. తలకాయ కిందికి వంచుకొని కొట్టుకుంటే ఆయన తల అయిపోతుంది. నాయన అలా కాదు, ఇక్కడ నుండి నువ్వు ఎప్పుడైనా సరే బ్యాట్ ఆడుతున్నప్పుడు కొట్టివాడి అనే ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఎప్పుడు 4 కొట్టినా లేకపోతే ఎప్పుడు డిఫెన్స్ ఆడినా పైకి చూస్తుండు, నిన్ను పైకి చూపిస్తారు ఫోటోగ్రాఫర్స్, దానివల్ల నువ్వు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పారట. అసలు ఒకసారి పైకే చూస్తారు. సార్ ఇలాంటి ట్రిక్స్ ఎవరైనా చెప్తారంటే మోటివేషన్ క్లాస్లో వాళ్ళు చెప్తారు. దానివల్ల వాళ్ళ సక్సెస్ కేర్. చాలా వరకు ఇక్కడికి రాకన్నా ముందు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు పిల్లలు. నా గోల్ ఇప్పుడు కూడా చాలా మంది ఎంప్లాయీస్ని తయారు చేయాలనే ప్రస్తుతం నా గోల్. నా స్కూల్ నుంచి వెళ్ళిన చాలా మంది పిల్లల్లో పర్సెంటేజ్ ఎక్కువ పిల్లలు మా స్కూల్ స్టూడెంటే. లాస్ట్ ఇయర్ MBBS ప్రతిమలో తీసుకుంది. గత 4 ఏళ్ల నుంచి ప్రతి విద్యార్థి మీద మేము రీసెర్చ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూగా ఎంత ఆలోచిస్తానంటే నాకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి, ఏ విద్యార్థికి ఎందుకు తక్కువ వచ్చింది. ఈరోజు 470కి గాను 463. ఇట్స్ ఏ నాట్ ఏ జోక్, వెరీ గుడ్ స్కోర్. వాళ్ళు చెప్తుంది ఏంటంటే బేస్డ్ ఆఫ్ ద ఫౌండేషన్ సార్ మీదే అని. మేము రివ్యూ తీసుకుంటాం, వెళ్ళిపోయిన పిల్లల్ని అడుగుతుంటాం మీకు ఏం నచ్చింది మా స్కూల్లో, ఏముంది, ఎలా ఉంది, బేస్గా తీసుకుని నడుపుతున్నాను. వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాక వాళ్ళని అనిపిస్తుంది ఇంకా బాగుంటే బాగుంటుంది ఎక్కడెక్కడ అని. వైపద్మ అనే అమ్మాయికి యాక్చువల్గా మా స్కూల్లో టాపర్, బట్ రిజల్ట్ వచ్చినప్పుడు బ్యాచ్లో ఫస్ట్ డే 7 days రైటింగ్ ప్రాక్టీస్ చేశాను, కర్సివ్ రైటింగ్. నెక్స్ట్ ఇయర్ వద్దన్న 3 10/10 వచ్చినాయి ఈ ఇయరే. దానికి రీజన్ అమ్మాయి కూడా కర్సివ్ రైటింగ్ అని. చాలామందికి పేరెంట్స్కి తెలియదు, టీచర్స్ కూడా అంటుంటారు కర్సివ్ రైటింగ్ రాయొద్దని. బట్ కర్సివ్ రైటింగ్ రాయడం వల్ల పేపర్ ఎవరైతే వాల్యుయేషన్కి వెళ్తారో వాళ్ళు ఒక పేపర్ మీద ఎంత అనాలిసిస్ చేస్తానంటే పేపర్ దిద్దిన తర్వాత ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, మీరు ఎలా రాయాలి, ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఎలా ఉండాలి, మీ మీద ఎలాంటి ఒపీనియన్ వస్తుంది మాత్రం అద్భుతంగా ఉండాలని. 10/10 వచ్చిన ప్రతి పిల్లల పేపర్ కూడా మిగతా వాళ్ళకి ఒకసారి ఇస్తుంటాం. మా సక్సెస్ వెనుక ముఖ్య కారణం 160 గ్రాండ్ టెస్ట్ అసైన్మెంట్ టెస్ట్లు కూడా మీకు చెప్పారు. నా దగ్గర ఉంది ఈ సంవత్సరం 28 కానీ ఉషాజ్యోతి పిల్లలతో కలుపుకుని 40 మందికి 40 ఉన్నాను, వస్తాయని కోరుకుంటాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే పేరెంట్స్ ముందు పిలుచుకొని చెప్తాం ఎలా రాయాలి, ఎలా ఉండాలి, కర్సివ్ రైటింగ్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, మనకి ఎక్కడెక్కడ లోపం వస్తుంది. ఇప్పుడే ఈ 10th క్లాస్ అయిపోయిన పిల్లల నుంచే వాళ్ళ మీద ఎఫెక్షన్ పెంచుకొని వాళ్ళతో అట్రాక్టివ్గా ఫ్రెండ్లీ చేతిలో కూడా ఉంది. అది నేను నేర్చుకున్న అంశం. నేను కొంత సక్సెస్ అయ్యాను, మీరు కూడా సక్సెస్ అయితే నా ఈ మిస్మికి అనేది ఒక 4 దాదాపు 36 మంది ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరి 4 ఉన్నారంటే పేరెంట్స్ లోపం కావచ్చు, వాళ్ళ సర్కిల్ లోపం కావచ్చు. పేరెంట్స్ అనే వాళ్ళు కూడా కొంత పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది పిల్లలకి ఏం చేస్తుంటారంటే ఈ 1 to 9 పిల్లలకి ఏది కొనిపోద్దంటే ఒక ప్యాడో లేకపోతే పెన్నో పెన్సిల్ అడిగితే కొనివ్వాలి, కానీ అవసరం లేని ఇంకా అట్రాక్టివ్ పెద్ద ఐటమ్స్ గ్యాడ్జెట్స్ కానీ మేధావులు ఓకే నేను కొనిస్తాను, నువ్వు 10/10 తెచ్చుకో, లేకపోతే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, నేను కొనిస్తాను. ఆ పిల్లాడికి కొంత అర్థమవుతుంది. నేను గ్యాడ్జెట్స్ ఏదైనా పెంచండి. ఇంకొకటి ఒక గొప్ప సజెషన్ ఏంటంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ఎవరైనా సరే 9 ఎబో వచ్చిన వాళ్ళందరినీ కార్పొరేట్ 9.0 ఎబో వచ్చిన వాళ్ళందరినీ కార్పొరేట్లో చదివించండి. బిలో వాళ్ళని దయచేసి కార్పొరేట్ కాలేజీలో పట్టించుకోలేదు. సెకండ్ ఇయర్ తర్వాత నేను తీసుకెళ్లి నారాయణలో వేసాను, చిన్న బ్రాంచ్లో. నారాయణలో నేను చైతన్యలో 100 సార్లు అడిగినా నాకు వాళ్ళు అప్రిషియేట్ ఇవ్వలేదు, రిప్రజెంట్స్ ఇవ్వలేదు. మా పాపను నేను తీసుకెళ్ళడానికి చాలా కష్టపడ్డాను. బట్ నారాయణలోకి వచ్చినాక నేను ఏది అడిగితే వాళ్ళు నాకు కోఆపరేట్ చేశారు ప్రిన్సిపల్. చిన్న బ్రాంచ్ ఎన్నుకున్నాను. చిన్న బ్రాంచ్లో మా పాప ఇలా ఉంది, ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఏమేం చేయాలి, మీ కోఆపరేషన్ కావాలంటే వాళ్ళు కోఆపరేషన్ ఇచ్చారు.
అంటే నేను నారాయణ చైతన్య అని చెప్పట్లేదు, కానీ ఏ కాలేజ్ అయినా కోఆపరేషన్ ఇచ్చే కాలేజీలో ఉంటే వాళ్ళ ప్రోగ్రెస్ కానీ ప్రతిదీ కానీ తెలుసుకోవచ్చు, మన సక్సెస్కు ముందుకు వెళ్ళొచ్చు. ఇది మీ అడ్వైజర్ అనుకోండి, ఏమన్నా కానీ ఏ కాలేజీలో జాయిన్ చేయాలని చాలామంది పేరెంట్స్ ఊసలాడుతున్నారు కాబట్టి వాళ్ళకి చెప్దామని ఇది చెప్పడం జరిగింది. ఇంకొకసారి నిజానికి కూడా వాళ్ళు కష్టపడేది 7 సంవత్సరాలు, ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది, ఇంకొక 6 సంవత్సరాలు కష్టపడితే మీ ప్రతిఫలాల వాళ్ళు కాబట్టి మీరు అనుకున్న రిజల్ట్ సాధించగలరు. నేను 7 సబ్జెక్టులకు తోడు 8వ సబ్జెక్ట్ని పూలకు దారం అల్లితే ఎంత అందంగా ఉంటుందో ఒక పూల దండలాగా ఈ మోటివేషన్